महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। 357 అటువైపు చూడండి। తరుణీ విద్య ఇదంతా। తరుణి అంటే తరుణం, అంటే తగిన సమయాన్ని తరుణం అంటారు అనమాట। సో తగిన సమయంతో ఉన్న విద్య తగిన సమయం ఏంటి మనకి? ఎప్పుడైతే మనం అమ్మవారికి ఇంకా దగ్గరకు అవుతామో అదే తగిన సమయం కదా। సో ఆ విద్య అనమాట తరుణి విద్య। దీన్నే కుండలి విద్య అని కూడా అంటారు, సరేనా? ఇప్పుడు తాపత్రయాగ్ని సంతప్త సమహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య తను మధ్య తమోపహ చితి తత్పద లక్ష్యార్థ చిదేకరసరూపిణి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాధ్యానంద సంతతి। ఇవి దాని పేరు। తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక। తాపత్రయాగ్ని, తాపత్రయాగ్ని, తాపం, తాపం అంటే భయం। త్రయం ఎన్ని రకాలు? 3 రకాలు। ఎలాంటివంట ఆ భయాలు? అగ్ని, అగ్ని మాదిరిగా ఉంటాయంట, వేడి। సంతప్త మొత్తం ఆ వేడి నిండిపోయి ఉంటుంది అగ్నితో కూడిన। అలాంటి భయాలు 3 రకాలు ఏవైతే అగ్ని మాదిరిగా వేడి ఇస్తాయో వాటిని అమ్మ సమహ్లాదన చంద్రిక అంటే మొత్తంగా ఆహ్లాదకరం, అంటే ఒక చంద్రుని వెన్నెల ఎలా ఆహ్లాదం ఇస్తుందో అలా చల్లబరిచేస్తుంది ఆ భయాలన్నిటినీ, ఆ వేడిమిని అని దీని అర్థం అనమాట। ఇవన్నీ మనకి చాలా, ఎందుకంటే ఇవి దిగలేదనుకోండి, ఇది దాటలేదనుకోండి, ఆమె తర్వాత ఆ తరుణి విద్య ఉంది చూడండి, దానిలోకి దిగము। అది కావాలంటే ఇది ఫస్ట్ చేయాలన్నమాట। ఏంటా 3? ఫస్ట్ 3 రకాల భయాలు ఏంటవి? తాపాలు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక। ఆధ్యాత్మిక అంటే ఏంటి? మీ ఆది వ్యాధి అంటే మీ మనసుకి ప్లస్ మీ శరీరానికి వచ్చే రోగాలన్నీ కూడా। ఇప్పుడు శరీరానికి రోగం, ఈరోజు జ్వరం వచ్చింది, నేను రాలేను, ఏదైనా ఇబ్బంది అయింది, ఎక్కడో దెబ్బ తగిలింది, రాలేను, కూర్చోలేను కుదురుగా, నాకు నొప్పి పెడుతుంది, నేను ఎలా కూర్చుంటా కుదురుగా? ఏ పూజైనా నేను ఎలా కుదురుగా చేసుకుంటా? చేసుకోలేను। నా మనసు ఈరోజు ఏం బాగోలేదు, కూర్చోగలనా? కుదురుగా కూర్చోలేను। సో మీ శరీరానికి మీ మనసుకి 2 ఉన్న వికారాలు తొలగిపోవాలి, అక్కడున్న భయాలు తాపాలు తొలగిపోవాలి, ఇదొకటి। ఆది భౌతిక అంటే మీ చుట్టుపక్కల అంటే ఇప్పుడు నాకు చీము గుట్టింది, నా ధ్యాస అంతా దానిలోనే ఉంటుంది, అంతే కదా। ఇప్పుడు లేకపోతే ఇక్కడ వేరే ఏమైనా ఇంట్లో దొంగలు పట్ట ఏదైనా కావచ్చు, బయట మీ చుట్టుపక్కల ఇమీడియట్గా మీ సరౌండింగ్లో ఎవరితోనో గొడవ అయ్యింది మీ పక్కింటి వాళ్ళతో, అప్పుడు కూడా కుదురుగా ఉండరు, ఎక్కడో మనసు కొంచెం లంపటం, అది ఆది భౌతిక। ఆది దైవిక, సరే ఇవన్నీ బాగున్నాయి అబ్బా, నా మనసు బాగుంది, నా శరీరం బాగుంది, నా చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారు, ఇప్పుడు మీరంతా బాగున్నారు, అంతా బాగుంది, ఏమైంది? ఎక్కడికో వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇంట్లోనే చేసుకోవాలన్నా ఫుల్ వర్షం, కరెంటు పోయింది అంటే మళ్ళీ నాది నేను సర్దుకోవడానికే సరిపోయింది, నాది కుదరదు, లేకపోతే ఎర్త్ క్వేక్ అంటే పెద్దవన్నమాట, ఏదైతే మన కంట్రోల్లో లేవు, అలాంటివి ఏమైనా జరిగినప్పుడు కూడా మీ ధ్యాస పక్కకి జరుగుతుంది కదా। ఈ 3 కరెక్ట్గా ఉంటేనే మీరు ఫస్ట్ అమ్మ దగ్గర కూర్చోగలరు కుదురుదనంగా। కాబట్టి ఫస్ట్ అమ్మ
నీ దగ్గరకు వస్తాం, కానీ ఈ మూడు కూడా ఆమెనే తీసేస్తుంది. ఈ మూడు తీసే ప్రయత్నాలు మీకు ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారంటే ఈ మూడు ఎక్కడో లేవన్నట్టే కదా. కొద్దిపట్టికి ఇవి లేవు కాబట్టి ఇక్కడ కుదురుగా కూర్చోగలుగుతున్నాం. లేకపోతే అందుకే ఇవన్నీ ఎందుకు అవసరం అంటే ఇప్పుడు ఆది దైవిక ఉంది, ఎర్త్క్వేక్లు, సునామీలు, వర్షాలు మాకు లేవు కదా, మాకు ఇళ్ళు ఉన్నాయి, బాగుంది, మేము గుడిలో మా పూజా మందిరం బాగా డెకరేట్ చేసుకున్నాం, అక్కడ కూర్చొని చేస్తాం, మాకు ఇలాంటి కష్టాలు ఏం రావు అంటే ఇప్పుడు సాధువులు ఉన్నారు, ఇప్పుడు తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, హిమాలయాల్లో చేస్తారు. వాళ్ళు ఏమైనా మనలాగా ఇల్లులో చేస్తారా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? జంతువులతోనే, ఎక్కడ అడవుల్లోనే ఉంటారు. వాళ్ళకి ఎలా? వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, పక్కన ఎలుకొచ్చింది, పాము వచ్చింది, సింహం వచ్చింది, ఇవన్నిటిని ఎవరు కాపాడతారు అంటే మీకు ఏమవుతుంది తెలుసా? ఒక్కసారి మీ దాంతో యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటే మీ పక్కనే పులి కూర్చొని ఉన్నా, ఎలుక కూర్చొని ఉన్నా, సింహం ఏదైనా రానివ్వండి, అది కూడా మీతో పాటు అర్థం చేసుకుంటుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే మీరు కూడా అది దేంతో కలిసి ఉందో మీరు దాంతోనే కలవాలని ప్రయత్నిస్తున్నారు, తెలిసిపోతుంది. అది మీ పక్కన ఉంటుంది, మీ అటుపక్క చుట్టుపక్క తిరుగుతుందేమో, కావాలంటే మీ పైన అటు ఇటు తిరుగుతారు, కానీ మీకు ఎలాంటి హాని చెయ్యదు. కానీ అది చెయ్యదనేది మీకు ఉండాలంట, లేకపోతే ఎలుకబండి అయిపోయింది, మీ మంత్ర సాధన అంతా పోయింది. అంటే మీకు కూడా అంత నమ్మకం ఉండాలి ప్రకృతి మీద. వచ్చింది ఇది కూడా, సరే ఇది కూడా నాతో పాటు చేయడానికి వచ్చింది, నాతో పాటు కూర్చుంది, నేను ఎగరను, దుంకను, అది కూడా చూసుకుంటుంది, గమ్మున వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉన్నారు, రమణ మహర్షి దగ్గర ఉంటాయి, అక్కడ ఎన్ని నెమళ్ళో వస్తాయి, ఎన్ని స్క్విరిల్స్, ఉడతలు, వాటి పైన అవి చేసుకుని వెళ్ళిపోతాయి. మీరు వాటిని ఏం చూ అనాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. అందరూ కలిసి ఆమెనే మళ్ళీ వేడుకునేది. ఇలాంటి కష్టాలు అనమాట. సో ఇవి ఇంకోటి ఎలా ఉంటుంది అంటే, మళ్ళీ కుండలిని గుర్తుందా కింద ఏముంటుంది? కింద మూలాధారం ఉంటుంది. మీరు మూలాధారం దగ్గర ఎప్పుడైతే మీకు కొంచెం స్టార్ట్ అయ్యింది అనుకోండి, మీరు భక్తి సాధనలో ఉండండి, యోగాలో ఉండండి, ధ్యానంలో ఉండండి, లేకపోతే గురూపదేశం ఏదైనా కొంచెం మీకు అక్కడ ఒక్కసారి కదిలిందంటే మీకు అక్కడ వేడి తెలుస్తుంది, అగ్నితత్వం ఉంటుంది. అనాహత వరకు వచ్చేంత వరకు అగ్నితత్వమే ఉంటుంది. ఏదో చేయాలి, తపన, అగ్ని తపన. అగ్ని అంటే కూడా తపన అనమాట, ఫైర్, డిజైర్ అంతా అలాగే ఉంటుంది. అనాహత దగ్గరకు వచ్చి ఆజ్ఞాచక్రం వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే అదే కొంచెం మీకు సూర్యమండలం అవుతుంది, వెలుగు. అంటే మీకు అర్థమవుతుంది వెళ్ళే దారేంటి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, మీకు యూనివర్సే చెప్తూ ఉంటుంది, గైడ్ చేస్తూ ఉంటుంది. నేను నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఈ సాధన నన్ను ఎటువైపు తీసుకెళ్తుంది, నేనేం చేయాలి, అలా వెళ్తాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటుంది, కానీ ఇది చాలా కష్టమైన దారి. ఇదంతా చంద్రమండలం. ఇక్కడికి చేరుకోగానే మీకు ఎక్కడో చంద్రమండలం చల్లదనం తగులుతూ ఉంటుంది అనమాట. అదేమవుతుంది, అది ఎలా ఉంటుంది అంటే భారతదేశం, అందుకే కుండలిని భారతదేశాన్ని ఎప్పుడు విడని, ఇంకా ఎంత అయిందో అంత చాలు, ఇంకా అంతకన్నా ఎక్కువ మన దాన్ని ఎవడు ఏం చెయ్యొద్దు, అది ఇంటాక్ట్గా ఉండాలి. కింద ఏముంది, కింద ఎక్కడ మలయాచల పర్వతం, అంటే మీకు ఎక్కడైతే మలయాళ దేశం అంటే కేరళ ఉందో పైన నుంచి కాశ్మీరం వరకు మనకు కావాలి, అది లైన్ వేసుకోండి, అది మీ కుండలిని, ఈ భూమికి ఉన్న కుండలిని అది. సో మధ్యలో ఎవరు కూర్చుంటారు, కంచి కామాక్షి అమ్మవారు మూలాధారం దగ్గర, బేసాన్ ఇక్కడ మణిపూరక దగ్గర, మూలాధారం కాదు మణిపూరక దగ్గర అక్కడ కూర్చుని ఉంటుంది కదా అమ్మవారు. ఇంకా మెల్లగా కదిలింది అనుకోండి కుండలిని. ఎందుకు ఊరికే మణిపూరక కంచి నుంచే చెప్తామంటే మణిపూరక కింద అంతా కూడా మనది. అంటే మనం ఏదో సాధించాలి, మనకు ఆకలేస్తుంది, ఇప్పుడు మనకి పదవులు కావాలి, చదువు కావాలి, ఇదంతా కింద స్థాయి అన్నమాట, మన స్థాయి అంతా. మీరు మణిపూరాకు ఒక్కొక్కసారి చేరుకుంటే ఇంక అక్కడి నుంచి మీరు వేరే దారిలో ఉన్నట్టు, కొంచెం బెటర్ దారిలో ఉన్నట్టు. అందుకే అక్కడ కూర్చునేది మణిపూరకలో అమ్మవారు, కంచి కామాక్షి అమ్మవారు, ఆ స్టెబిలిటీస్. అక్కడి నుంచి మీరు పైకి వెళ్ళండి, పైకి వెళ్ళే కొద్దీ మీరు ఎక్కడికి వెళ్తారు, హిమాలయాల దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిన తర్వాత హిమాలయ పర్వతాలని సహస్రారంతో పోలుస్తారనమాట. అందుకే అక్కడ అన్నీ ఎలా ఉంటాయి, కొండలు సహస్రారం. బుద్ధుడికి ఎప్పుడైనా జుట్టు చూసారా, ఎలా ఉంటాయి, వంకీలు, అవి కూడా సహస్రారం. అంటే ఆయన ఆ స్థాయికి చేరుకున్నాడు అని చెప్పడానికి నిదర్శనంగా ఆయనకు అన్ని వంకీలు వేస్తారనమాట. సో హిమాలయ పర్వతాలను కూడా సహస్రారం లాగా అన్ని పర్వత కోణాలు, పీక్లు వస్తాయి. అందులోంచి హిమాలయం నుంచి వచ్చేదేంటి, ఏమొస్తుంది, శీతలం, గంగాదేవి కాశ్మీరం నుంచి. ఫస్ట్ మీరు చూడండి, మన టెంపరేచర్ కూడా చూడండి, కింద వేడి, మధ్యలో కూడా వేడి. మీరు మొత్తం హిమాలయాలకు వెళ్ళేసరికి చల్లదనం వచ్చేసిందా. ఆ చల్లదనం ఒకసారి ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అది ఎలా పడుతుంది,
గంగాదేవి లాగా ఆ శీతలత్వమే గంగాదేవి మళ్ళీ అదంతా పారాడుతుంది మొత్తం పైనుంచి మళ్ళీ కింద భారతదేశం అంతా వస్తుంది. సో ఇది మనం మన దేశాన్ని చూసుకుంటే అందుకే ఇది కర్మభూమి. ఇది ఈ భూమి మనకి ఊరికేనే రాలేదు. మనం ఇక్కడ పుట్టామంటేనే మనకి ఇక్కడ ఏదో బాకీ ఉండింది, ఇక్కడ ఏదో చేసుకోవాలి కాబట్టి పుట్టాము. ఇక్కడ పుట్టి ఇంకా వేరే దగ్గరికి వెళ్తే సరే అక్కడ ఏదో బాకీ ఉన్నట్టు ఉందేమో అక్కడికి వెళ్తున్నాం, కానీ ఇక్కడ పుట్టినందుకు మాత్రం నేనైతే ఉన్నా ఫస్ట్లో ఏదానికన్నా. తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అసలు ఇక్కడ పుట్టాం కదా అదే 10,000 అక్కడే సగం పని అయిపోయింది. అది తెలుసుకోవడంలో ఇంకో సగం అవుతుంది అన్నమాట. అది ఎప్పుడైనా క్యాండిల్ చూసారా? క్యాండిల్ ఎలా ఉంటుంది? వేడి తగులుతూ ఉంటే వేడి దీపం వెలుగుతుంది. క్యాండిల్ వెలిగిస్తే ఏమవుతుంది? కరిగిపోతూ ఉంటుంది. సో వెలుగు అంటే ఏంటి? వేడి అంటే ఏంటి? మన మనస్సు మన ఇంద్రియాలు ఇవే అనమాట. ఒక్కసారి దీన్ని వెలిగించామనుకోండి, ఆ మనసు ఇంద్రియాలకి పెట్టామనుకోండి పుల్ అగ్గి, ఏమవుతుంది? కరిగిపోతూ ఉంటుంది అనమాట. కరిగిపోతూ ఉంటుంది. అదే ఇప్పుడు చల్లదనం ఇవ్వండి, వేడి వెలిగించలేదు, చల్లదనం ఇస్తే ఏమవుతుంది? ఆ మైనం ముద్ద కరుగుతుందా? కరగదు, గట్టిగా ఉంటుంది. అంటే మీ మనసు కూడా అలా గట్టిగా ఉండాలి, ఊరికే కరగొద్దు ప్రతిదానికి. అర్థమైందా? వేడి తగిలింది కదా అంటే నేనేమన్నాను? వేడి అంటే డిజైర్ కూడా. ఇప్పుడు ఒక ఇంద్రియం ఒకటి అడిగింది, నాకు ఇది కావాలి అనిపించింది అని అనిపించింది, నా కంటికి ఏదో నాకు ఇది కావాలనిపించింది. మీ మనసు ఏమవుతుంది? మీ మనసు కూడా వెళ్ళి దాని మీద పడితేనే అది కావాలని ఇంకా గట్టిగా అనిపిస్తుంది. సో మీకు చాలా అనిపించవచ్చు, మీ చూపు మీకు వినేవి చాలా అనిపించదు, కానీ మీ మనసుని అక్కడ తీసుకెళ్ళి పెట్టొద్దు. మనసుని కంట్రోల్ చేయాలి. మనసు కంట్రోల్ అవ్వలేదనుకోండి బుద్ధి కంట్రోల్లోకి రాదు. ఇప్పుడు తరుణి అంటేనే తగిన సమయం. దేనికి తగిన సమయం? కుండలిని జాగ్రత్త అంటే మనం అమ్మవారి వైపు అడుగులు వేయడానికి తగిన సమయం. ఎలా వస్తుంది మరి? ఎవరికి వస్తుంది? తాపసారాధ్య అంటే తపస్సు చేసి ఆరాధించబడతారనమాట. తపస్సు చే అమ్మ ఆరాధింపబడుతుంది, వాళ్ళకు వస్తుంది అనమాట. తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే అదొక డిసిప్లిన్ అనమాట, ఒక పద్ధతి, ఒక కరికులం. తపస్సు అని ఎవరైనా తపస్సు చేసే వాళ్ళు చూడండి, తపస్సు మధ్యలో ఆపేసి నాకు ఆకలేస్తుంది తపస్సు చేస్తారా? అంటే తపస్సు చేస్తున్నారు అన్నప్పుడే ఫస్ట్ వాళ్ళ ఆహార వ్యవహారాలు ఎంత మాట్లాడతారు, ఎవరితో ఎంత తింటారు, అక్కడ వచ్చేస్తుంది, ఒక బ్యాలెన్స్ వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళకి మనలాగా తాపాలు ఉండవన్నమాట. ఈ భయాలు ఆ భయాలు ఉంటే అసలు ఫస్ట్ తపస్సు కూర్చోరు. ఇవి ఉండవు, ద్వంద్వాలు అంటే వీడు మంచి వీడు చెడు అనేది ఉండదు. ఇంకా అక్కడ ఇవన్నీ ఉండవు. ఇవన్నీ లేని స్థితియే తపస్సు. ఆ స్టేట్లో ఉండాలి. ఆ స్టేట్లో ఉన్నప్పుడే మనకి తపస్సు అనేది జరుగుతుంది. దీంతో మనం అమ్మని ఆరాధించగలం. అలా ఆరాధిస్తే సరే ఆరాధించాం, కానీ ఈమెను ఎక్కడ పట్టేది? ఎక్కడుంటుంది? తను మధ్య. ఎక్కడుంటుంది? తను మధ్య. తను అంటే ఏంటి? తను అంటే సన్నని నడుము. సన్నని నడుము ఆ మధ్యలో. అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? మన శరీరంలో చూస్తే సన్నని నడుము. ఇక్కడ ఇంకోటి ఏంటి అని చెప్తున్నారు అంటే సన్నని నడుము అంటే తీగలాగా ఉండేది సుషుమ్నా నాడి. ఇడా పింగళ ఐడియా ఉందా? ఆ మధ్యలో ఉండే నాడి అది సుషుమ్న. అది కూడా అది ఇంపార్టెంట్ అనమాట. అది యాక్టివేట్ అయితేనే, అది లేస్తేనే మీ ఇడా పింగళాలన్నీ దాని చుట్టూ కలిసి వెళ్తూ ఉంటాయి. ఈ సుషుమ్న అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేలే ముందుకు వెళ్ళాల్సింది, యాక్టివేట్ అవ్వాల్సి. కుండలిని జాగృతం అంటేనే సుషుమ్నతో కూడినది అదనమాట. అది శ్రీచక్రంలో ఎక్కడ? తను మధ్య అంటే మధ్యలో ఉండాలి. ఎక్కడ? బిందు స్థానం, మధ్యలో ఉండే స్థానం అన్నమాట. ఇప్పుడు మన దాంట్లో ఏది మధ్య భాగం? నాభి. అందుకే నాభి కింద ఉండేదంట అతోహ్లోకం, పైన ఉండేదంట స్వర్గలోకం. మనలోనే 14 భువనాలు మనలోనే ఉన్నాయి. నాభి కింద ఉన్నవన్నీ ఆ 7 లోకాలన్నీ అధోలోకాలు, పైన ఉన్న 7 లోకాలన్నీ స్వర్గలోకాలు అన్నమాట. ఊర్ధ్వలోకం అంటారు. ఊర్ధ్వం అంటే పైకి, అధో అంటే కిందికి. అది ఇంకోటి ఏంటి? సన్నని నడుము ఉంటే దేనికి? అదొక సాముద్రిక లక్షణం కూడా. సన్నని నడుము ఉంటే చాలామంది పిల్లల్ని కనొచ్చు, అండ్ వాళ్ళు ఏమవుతుంది? రాణిలాగా కూర్చొని పని కూడా చేయించుకుంటారు. లావు నడుము ఉన్నోళ్ళు పని చేస్తారంట, బాగా చాకరీ చేయాల్సి వస్తుందంట. సాముద్రిక లక్షణం. అందుకే చూసుకుంటారు పెళ్ళిలో సన్న నడుము ఉన్న అమ్మాయిని చేసుకుంటారు అనమాట. ఇప్పుడు అవన్నీ లేవు, ఇప్పుడు వేరే ఉన్నాయి క్రైటీరియాలన్నీ.
సో ఈమె సరే ఇలా ఉంటుందని మొత్తానికి మనకు అర్థమైంది, తను మధ్యలో ఉంటుందని. మరి ఏం చేస్తుంది? తమోపహ. ఇప్పుడు తప్ప అనలేదు, తమోపహ. తమోపహ అంటే తపస్. తమోగుణం. తమోగుణం అంటే ఏంటి? మనకి కూడా 3 గుణాలు ఉంటాయి, రజస్, తమస్, సాత్విక, సత్వగుణం. సో తమస్ అంటే అజ్ఞానం అన్నమాట. ఒకడికి ఎంతైనా చెప్తాం, చెప్పినా అదే లొల్లి, అక్కడే పడుంటాడు, ఇంచు కూడా కదలాడు. ఇక వాడు అంతే, ఇక వాడు తమోగుణం అని వాడిని వదిలేయాల్సిందే. వాడిని పట్టుకొని కూర్చుంటే మనం కూడా వాళ్ళ తయారవుతాం. కాబట్టి వదిలేయండి వాళ్ళని ఏదో మార్చాలని మాత్రం అనుకోకండి, వదిలేయండి వాళ్ళని. ఇదంతా ఏమవుతుంది తెలుసా? ఈ గుణాలన్నీ మీ ఆహారంతో కూడా ఆధారపడి ఉంటాయి. మీరు రాత్రి అన్నం తింటున్నారు, లేకపోతే ఎక్కువ నిల్వ ఉన్నవి తిన్నారు, తర్వాత అవన్నీ అజ్ఞానం. మీరు నాన్ వెజ్ తింటారు, ఈ గుణాలే అన్నమాట. అందుకే ఇవన్నీ మీరు ఒకసారి సాధనలో ముందుకు వెళ్తూ ఉంటే మీ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ మధ్యలో స్నాకింగ్లు అనేవి ఉండవు. 2 గంటల ప్రయాణాలు, రోజుకి 2, మధ్యలో 2 గంటల ప్రయాణాలే ఉండవన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ చేరుకోవాలంటే ఆహారం నుంచే నెక్స్ట్ వ్యవహారం. అంటే బయట ఎలా ఉంటాం, ఒకటి మనల్ని మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఇంకొకటి మనం బయట వాళ్ళతో కూడా ఆధారపడి ఉన్నాం కాబట్టి అటువైపు ఎలా మేనేజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నేను ఒకరితో గొడవ వేసుకొని వచ్చాననుకోండి, నేను ఇక్కడ కూర్చొని చెప్పగలనా? నాకు మనసులో అదే తిరుగుతుంది. నేను ఇక్కడ ఇది చెప్పాలన్నా నా మైండ్ కూడా అంతే స్టేబుల్గా ఉండాలి. అంటే నేను వ్యవహారంలో కూడా ఎలా ఉండాలి, నాది సాత్వికంగా ఉండాలి. నేను ఆహారం బాగా తిని కూర్చున్నా, ఎక్కడికి వచ్చాం, నాకు నిద్ర వస్తుంది, మీకు వస్తుందో రాదో తెలీదు. నా ఆహారం ఎలా ఉండాలి అంటే నాకు సగం పొట్ట అసలు నిండొద్దు, నాకు అదే ఆకలి మీద ఎక్కడో ఉండాలి, తగలాలి. పూర్తిగా నింపుకొని నేను రావద్దు ఇక్కడ కూర్చున్నాం. సో ఒక సాధన ఉంటుంది. మనం అలాగే ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం మన దాంట్లోని కొన్ని చేంజెస్ ఎక్కడో బయట నుండి చేయం, ఎవరినో చేయమని అడగండి, మనం చేసుకుందాం. మనల్ని చూసి ఇంకెవరైనా బాగుపడాలనుకుంటే బాగుపడతారు, లేదన్నా పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు. మన కోసం చేస్తున్నాం, ఇదేది ఎవరి కోసం చేయట్లేదు మనం. ఈ అజ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు నిద్ర నుంచి లేస్తే మెలకు వస్తే అది ఏదో జ్ఞానమే కదా. ఆ రోజు కొత్తది ఏదో తెలుసుకుంటున్నారు కదా నిద్ర నుంచి లేస్తే, అంటే తమోగుణం పోయినట్టే కదా. ఇప్పుడు సూర్యోదయం అయితే తమోగుణం పోయినట్టే కదా. వెలుగులో ఏవో కనిపిస్తున్నాయి కదా, మీకు పనులు చేసుకోగలుగుతున్నారు కదా. అలాగే సృష్టి కూడా జరుగుతుంది. ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంది. ఇవన్నీ తమోగుణాన్ని తీసేయడం. తమోపహ అంటే తమోగుణాన్ని, తమస్ని పోగొట్టేది. పహ తీసేసేదన్నమాట. అమ్మ అన్ని రకాల తమో గుణాల్ని తీసేస్తుంది. తీసేస్తే మరి మనకి ఏదైనా ఇవ్వాలి కదా, దాంతో ప్రయోజనం ఏంటి? చితిహి. చితి అంటే ఏంటి? చితి పేర్చాము అంటారు కదా, ఎవరైనా పరమావధించినప్పుడు చితి పేర్చాము అని చెప్తాం. చితి అంటే ఏంటి? ఏం చేస్తారు చెప్పండి? చితిలో ఫస్ట్ పేరుస్తారు. ఏం చేస్తారు? కట్టలన్నీ తీసుకొస్తారు కదా, కరెక్ట్గా పేరుస్తారు. పేర్చేసి చేస్తారు. అంటే ఏంటంటే ఇది కూడా కూర్చోడం అన్నమాట. ఇక్కడేం చితి కూరుస్తున్నారంటే మీ జ్ఞాన బిందువులు, జ్ఞానం అంటే అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఒకదానికొకటి చేరుకుంటున్నాయి, దగ్గరకు వస్తున్నాయి. దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది అంటే అప్పుడు ఒకేసారి ఒక ముద్దలాగా ఇది మీకు అప్పుడు దగ్గరకు వస్తారు. ఇప్పుడు ఇదే మీరు ఆ ప్రాసెస్లోనే ఉన్నారనమాట. మీ జ్ఞాన బిందువులు ప్రతి వారం కొంచెం 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 దగ్గరకు అవుతున్నాయా? సో ఇదంతా కూడా ఆ పని అనమాట. అంటే ఎక్కడో ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి మిమ్మల్ని దగ్గర చేస్తూ ఉంటుంది. అంటే మీకు ఎన్నో ఉన్న డౌట్లో ఏమో ఉన్నవన్నీ కూడా మెల్లమెల్లగా అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ మిమ్మల్ని దారిలో తీసుకొస్తుంది. అది చితి. సరే, ఇలా చేస్తే ఏమొస్తుంది? దాంతో ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తామంటే తత్పద లక్ష్యార్థ. తత్పద లక్ష్యార్థ. తత్పద అంటే తత్ అనే పదం అంట లక్ష్యార్థ. లక్ష్య అర్థ అంటే ఆ లక్ష్యానికి యొక్క ప్రయోజనంగా ఉంది. తత్పదం ఏంటంటే మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు అన్నప్పుడు వాడే పదం తత్. ఇప్పుడు అమ్మవారిని కూడా చేరుకున్న తర్వాత ఏది ఎలా ఉంది చెప్పు నీ ఎక్స్పీరియన్స్ అంటే చెప్పలేము. దానికి ఒకటి దట్ అంటే దట్, తత్ ఇంగ్లీష్లో దట్.
తత్పద అంటే అంతకన్నా మించిన పదం వాళ్ళకి రాలేదు. ఇది కాదు మరేంటి అది, దాన్ని అది అని చెప్పేసి ఆపేశారు, ఇంకేమనలేదు. ఆమె అనలేదు, ఆయన అనలేదు, ఏమీ అనలేదు, అది అనేసారు. న్యూట్రల్ బండి న్యూట్రల్లో పడేసిన న్యూట్రల్లో పెట్టేసి వదిలేశారు. వేదాలు కూడా లాస్ట్కి ఎవరు చెప్పు అంటే తత్ కన్నా మించి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆమె అంత ఎక్కువ, ఎవరికి ఎలా కావాలంటే అలా అనిపిస్తుంది కాబట్టి తత్ అని వదిలేశారు. గాయత్రి మంత్రం చెప్పండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సెకండ్ లైన్ చెప్పండి. తత్సవితుర్వరేణ్యం, అక్కడ ఏముంది? తత్, 3 లోకాలు ఫస్ట్లో చెప్పింది. ఓం భూర్భువస్వః తత్సవితుర్, తత్ సవితుర్, అది ఉన్నదానికి ఏదో ఉంది, అది అక్కడ కూడా అదే, ఏంటో తెలియదు. తత్వమసి అని విన్నారా? తత్వమసి, తత్ త్వం అసి. తత్ దట్, త్వం అంటే నువ్వు, అసి ఉన్నది అంటే అదే నీవై ఉన్నది. అది ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కోలాగా. మీరు అందుకే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏది నీకేం ఎక్స్పీరియన్స్ అయ్యింది చెప్పు అంటే చెప్పలేము. నీలో నీకు ఆనందం ఏదో, నీలో నువ్వే రోడ్లో పోతూ నవ్వుకుంటావు, వంట చేస్తూ నవ్వుకుంటావు, పిచ్చోళ్ళను ఏదో ఒకటి అంటే తర్వాత ఆ స్థాయికి మెల్లగా మీరు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. మాట తగ్గిపోతుంది మెల్లగా, అంటే మీలో ఏదో చేంజ్ వస్తుంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీలో ఎంతమందిలో మార్పు ఉంది? ఏదో జీవితంలో చిన్నది, హెల్త్ వైజ్గా అయినా, మీ ఆలోచన పరంగా అయినా, లేకపోతే కొత్తది ఏమైనా చేశారా మీ లైఫ్లో? ఎంతమందికి అనిపించింది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నేను ఏదో రకంగా కొంచెం బెటర్ అయ్యాను అని? కొంతమందికి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి లేపట్లేదు, అంటే మాకు ఇంకా కావాలి అనేసి. అంటే నేను అదే చెప్తున్నా, లైఫ్ బాగుంది అని ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ మీరు బెటర్గా ఉండాలి, నిన్నటికన్నా ఈరోజు బెటర్గా ఉండాలి. నిన్నేదో తప్పు చేశారు, ఈరోజు కూడా అదే తప్పు రిపీట్ చేస్తే ఇంకా కూర్చోవాల్సిన అవసరం లేదు, దేనికి ఏది వినాల్సిన అవసరం లేదు. నువ్వు ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నాము? మన తప్పులు సరిదిద్దుకోవడానికి, పక్కవాడి తప్పులు కాదు. నీకు నువ్వు ఇంకా బాగుపడుతున్నావా? నీకు నువ్వు ఏమైనా కొత్తగా నేర్చుకున్నావా? నేర్చుకుంటే సరే, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావా? దీనికోసమే ఇదంతా అన్నమాట, ఈ తాపత్రయం అంతా. లేకపోతే మనకి ఇప్పుడు ఏం తక్కువ కదా, హ్యాపీగా ఉన్నాం, ఎక్కడ తక్కువ అవసరం లే. కానీ ఏదో తపన మనల్లో మనం ఇంకేదో బాగు చేసుకోవాలి, బాగుపడాలి, ఇంకేదో తెలుసుకోవాలి, ఎక్కడికో చేరుకోవాలి, ఆ తపన ఉంది కాబట్టి ఇక్కడ అందరం కూర్చున్నాం కదా. సో తత్తులోనే ఫస్ట్ త అంటే ఈశ్వరుడు అంట, సెకండ్ త్ అంటే అమ్మవారు. సో ఆ తత్లోనే సగం ఈశ్వరుడు ఈశ్వరి, ఆ సగంలోనే తత్లోనే సగం అమ్మవారు తీసుకున్నారు. మరి అమ్మవారి లక్ష్యం ఎటువైపు ఉంటుంది? ఎప్పుడు అయ్యవారి వైపు. అమ్మవారిని పట్టుకుంటే మనల్ని ఎక్కడి వైపు తీసుకెళ్తుంది? అయిపోయింది, చిదేక రసరూపిణి. ఇప్పుడు ఎలా ఉంటుంది? సరే అర్థమైంది, తత్పద లక్ష్యార్థం. మన లక్ష్యం అంతా తత్తు అనే పదం వైపు, అటువైపు. సరే వెళ్ళాము, వెళ్ళినప్పుడు ఏమవుతుంది? చిదేక రసరూపిణి. చిత్ అంటే ఒక జ్ఞాన చైతన్యం, మనకి ఏదైతే తెలియాలో అది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఓ నవరసాలు లేవు, ఒకటే రసం ఉంది అని అర్థమవుతుంది. మ్యాంగో జ్యూస్ ఎప్పుడైనా, మ్యాంగో రసాలు కదా, మీకు ఒక్కొక్కసారి ఒక్కో టేస్ట్ వచ్చిందా మ్యాంగోలో? అది తీస్తారు కదా గుజ్జుదాన్ని, రసం తింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒకేలాగా కదా. సో అలా అయిపోతుంది మీ జీవితం. పక్కవాడు మిమ్మల్ని తిడుతున్నాడు, మీకేదో బాధ వచ్చింది అంటే జీవితంలో అన్నీ జరుగుతాయి, ఏవి జరగవని కాదు, కానీ మీరు మాత్రం ఏమైపోతారు? రసం అయిపోతారు. ఒకటే రసం మళ్ళీ ఏదైనా. అంటే ఉంటుంది కానీ టైం పీరియడ్ తగ్గుతుంది అనమాట. ఇలా చేస్తుందా అనేది కాకుండా అర్థమైందా?
మీకు ఒకరి మీద కోపం ఉందనుకోండి, మీ భర్త మీద కోపం ఉంది, 3 రోజుల కోపం ఒక రోజుకి దిగుతుంది అంటే మీరు గెలిచినట్టే, చిదేక రసరూపిణి వచ్చేసినట్టే. నాకు అనిపించింది అసలు నేను డెవలప్ అవుతున్నానా లేదా ఏంటి నా సంగతి అంటే, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా అమ్మవారు, మీరు ముందుకు వెళ్తున్నారా లేదా, మీరు ఏదైనా బెటర్ అంటే మీకు ఎట్లా తెలియాలా, ఎగ్జామ్ పెట్టాలా పెట్టొద్దా, పెట్టాలి కదా, అయితే మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు నచ్చంది జరుగుతూ ఉంటుంది, జరగాలి కూడా. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దాన్ని బట్టి నామాలు అసలు మీకు ఏమైనా పని చేస్తున్నాయా లేదా అని తెలిసేది. మనం ఆఫీస్లో ఉంటాం కదా, ఆఫీస్లో ఉంటాం, ఇంట్లో పనోళ్ళతో ఉంటాము, పిల్లలతో ఉంటాము, భర్తతో ఉంటాము, అక్కడున్న చిన్న మార్పులు. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాధ్యానంద సంతతి, ఒకటే అక్షరం. ఇప్పుడు అమ్మవారు దొరికింది, ఒకటే రసం తింటున్నారు, రసాలు మ్యాంగో, ఒకటే రసం. ఇప్పుడు దాని ఆనందం వస్తుంది. ఆనందం ఎలాంటిదంట, స్వాత్మానంద. ఏ ఆనందం, స్వాత్మ, తన యొక్క ఆనందం. ఎక్కడుంది అమ్మ, లాస్ట్లో అమ్మ ఎక్కడుంది, అక్కడుంది తత్వమసి. తర్వాత మెల్లగా మనం అమ్మవారి నామాలు అయిపోయేసరికి 1000 నామాల తర్వాత అమ్మ ఎక్కడుంటుంది, అహం బ్రహ్మోస్మి, అదే నేను, ఆ బ్రహ్మే నేను, తత్వమసి, అదే నీవై ఉన్నావు, తర్వాత నేనే అది. అర్థమైందా? అటువైపు మన అడుగులు అన్నమాట. ఇప్పుడు వెళ్ళాం అహం బ్రహ్మోస్మి, ఆ స్టేజ్కి వెళ్తే ఎలా ఉంటుంది నీ ఆనందం, బ్రహ్మాధ్యానంద సంతతి అంటే బ్రహ్మానందాలన్నీ కూడా కలిపితే కూడా ఆ ఆత్మానందం ముందు అవి లవీభూతం అంటే శేషం, ఇంతే, లేశం మాత్రమే, కొద్దిగానే అంట. ఇప్పుడు మీకు పంచకోశాలు ఉంటాయని ఐడియా ఉందా, 5 లేయర్స్. ఎప్పుడైనా ఆనియన్ కట్ చేశారా, ఇంట్లో కట్ చేసినారు కదా, బికాస్ ఇప్పుడు పంచకోశాలు అలాగే ఉంటాయన్నమాట, ఆనియన్ పీల్ లాగా అతుక్కొని ఉంటాయి, దూరం ఏముండవు. ఫస్ట్ అన్నమయ కోశ, ఇది ఉన్నంతసేపు మీదంతా ఆకలి 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 ఆకలి. ఆ తర్వాత ప్రాణమయ, అందుకే దీన్ని సెటిల్ చేయాలని ప్రాణాయామం చేస్తాం. ఆ తర్వాత మనోమయ, ప్రాణమయ 2 కలిపి ఉంటాయి. ప్రాణాయామం చేస్తే మనసు కుదురుపడితే, మనసు కుదురుపడాలంటే ప్రాణాయామం చేయాలి, 2 కలిపి ఉంటాయి, ఇంకా ఒకటే వేసేసుకోవచ్చు. తర్వాత విజ్ఞానమయ, మెల్లగా ఇప్పుడు ఎవరైతే ఉపదేశాలు ఉన్నాయో, లేకపోతే ఎవరైనా ఇప్పుడు ఉన్నాయి కదా, మీరు కొంచెం స్పిరిచువల్కి వెళ్తే మీ విజ్ఞానమయ అవుతుంది, వచ్చేస్తారు, ఈ స్టేజ్కి వచ్చేస్తారు మీరు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఆనందమయ, అంటే ఇవన్నీ దాటిన తర్వాత లోపలికి ఏదైతే ఉంటుందో అదే ఆనందమయ కోశ. దీని లైటే అన్ని మిగతా కోశాల మీద పడుతూ ఉంటుంది అనమాట, అదిగో అది ఆనందమయ. నేను బయట వైపు ఉన్నా, నేను అన్నమయ. అర్థమైందా? ఆ లైట్ నా మీద పడుతుంది చూడు, నేను దాని మీద పడట్లేదు కానీ అది నా మీద పడుతుంది. ఆనందం అంటే ఏంటి, మీకు ఆనందం వేసింది అబ్బా, మీకు ఆనందం వేసింది, మీ అబ్బాయి పెళ్లి, నాకు తెలిసి మీ అబ్బాయి చిన్నోడని, మీ అబ్బాయి పెళ్లి కుదిరి, సారీ మీ అమ్మాయి పెళ్లి కుదిరింది, మీ అబ్బాయి 10th ఫుల్ టాపర్, 10/10. ఏం చేస్తారు, మీ ఒక్కడికి మీ అబ్బాయి తినిపించి కంగ్రాచులేషన్స్ నాన్న నోట్లో పెట్టి వదిలేస్తారా? ఏం చేస్తారు, పంచుతారు, ఫోన్ నంబర్లు వెళ్తాయి, స్వీట్లు వెళ్తాయి, బాబాయ్, మామా, ఫ్రెండ్స్, మీరు పెళ్లి కుదిరింది ఏం చేస్తారు, గమ్మున ఉండిపోతారా ఇంట్లో? ఏం చేస్తారు, అందరికీ అంటే ఆనందం వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు, ఎక్స్పాన్షన్, అంటే అందరినీ దాంట్లో భాగం చేసుకోవాలనుకుంటారు, కలుపుకోవాలనుకుంటారు. బాధేస్తే తలుపేసుకొని ఏడుస్తారు. వేరే రకాల బాధ, పక్కవాడు ఎవడైనా చెప్తే వాళ్ళకి ఆ బాధ వచ్చిందంట అని ఎవరో అందిస్తే వాళ్ళకి తెలుసు, కానీ మీరు సొంతంగా వెళ్ళి ఎంతమందికి బాధ చెప్పుకుంటారు? ఒక రేర్ ఎక్సెప్షన్స్ ఉంటాయి, వాళ్ళని కాదు, కొంతమంది వేరేగా ఉంటారు. అలా కాకుండా అంటే ఆనందం అంటేనే ఎక్స్పాన్షన్. ఎప్పుడైతే మీరు ఆనందమయలో వస్తారో అందరితో పంచుకోవాలి. అంటే మీరు ఇంకా ఆల్ ఆర్ నన్, ఇంకా మీకు ఎవరు వేరే అనిపించరు. హే వీడు మనోడే, హే వీడు మనోడే, హే వీడు మనోడే, ఇక నువ్వు నేను వేరు అనేది కనిపించదు అనమాట. అది ఆ స్థాయికి చేరుకుంటా. మనుష్యానందం అంటే వాడు యువకుడై ఉండాలి, వాడు శిష్టాచారం అంటే సదాచారం పాటిస్తూ ఉండాలి, వేదాలు చదువుతూ ఉండాలి, దృఢవంతుడై ఉండాలి, బలవంతుడై ఉండాలి, భోగభాగ్యాలు అనుభవించాలి, వాళ్ళ భార్య పిల్లలు వాడు చెప్పిన మాట వినాలి, ఆ తర్వాత కోరికలన్నీ తీరి రాజ్యాన్ని ఏలాలి. ఇదంట
బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే కూడా ఎక్కడికో చెప్పాలి కదా. 100 మనుష్యానందాలు కలిపి ఇప్పుడు అన్ని వరుసగా చెప్తా. ఇన్ని దాటిన తర్వాత ఇన్ని వేల బ్రహ్మానందాలతో కలిపినా కూడా మన ఆనందం స్వాత్మానందము అప్పటికి కూడా లేశ మాత్రమే. అంటే మీలో ఎంత ఆనందం ఉందో దాక్కుందో మీరు చూడండి ఒకసారి. మనుష్యానందం, మనుష్య గంధర్వానందం, దేవ గంధర్వానందం, చిరలోక లోక పితురలానందం, ఆజానజ దేవానందం, కర్మదేవానందం, దేవానందం, ఇంద్రానందం, బృహస్పతానందం, ప్రజాపత్యానందం, బ్రహ్మానందం. ఎన్ని చెప్పా? 10 వచ్చాయా? ఇవన్నీ వందలా వేసుకోండి. 100 కలిపితే ఒకటి, 100 కలిపితే ఒకటి, ఇలా అన్ని కలిపినప్పుడు అప్పుడు అలాంటి 100 బ్రహ్మానందాలు కలిపితే అప్పటికి కొంచెం కూడా అమ్మవారి దగ్గరికి అప్పుడు కూడా రారంట. ఓం శ్రీమాత్రే నమః.